ఈరోజు మన తెలుగు కథ అక్బరు కళ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు బీర్బల్ని ఏడిపించాలని అక్బర్ చక్రవర్తి దర్బారులో బీర్బల్, రాత్రి నాకు ఒక కల పడింది. అందులో మనమిద్దరం చెరో గొయ్యిలో పడిపోయాము. అదృష్టవశాత్తు నేను పడింది తేనె ఉన్న గొయ్యిలో, నువ్వు బురద ఉన్న గొయ్యిలో పడ్డావు అని చెప్పాడు. పాదుషా మాటలు విని సభలోని వారందరూ పెద్ద పెట్టున నవ్వారు. బీర్బల్ని ఏడ్పించగలిగానన్న ఆనందం కలిగింది అక్బరు. సభలో నిశ్శబ్దం ఏర్పడ్డాక బీర్బల్, విచిత్రంగా ఉంది ప్రభు, నాకు సరిగ్గా ఈ కలే పడింది. అయితే మీరు అంతవరకే కలగని నిద్ర లేచేశారు. నేను కల పూర్తయ్యే వరకు నిద్రపోయాను. అప్పుడు మీరు చాలా రుచికరమైన ఆ తేనెతో, నేనేమో దుర్గంధమైన బురదతో పైకి వచ్చాము. శుభ్రపరచుకోవడానికి నీటి కోసం చుట్టంతా వెతికాము, కానీ మనకు దగ్గరలో ఒక నీటి చుక్క కనిపించలేదు. అప్పుడేం జరిగి ఉంటుందో మీరు ఊహించగలరా అని అన్నాడు. ఏం జరిగింది? కొంచెం కంగారుగానే అడిగాడు అక్బర్. మనం ఒకరినొకరం నాకి శుభ్రపరుచుకున్నాము. అక్బర్ ముఖం ఎర్రబడింది. ఏదో అనబోయి ఆగిపోయాడు. తను చేసిన అవమానానికి బీర్బల్ సరైన సమాధానం చెప్పాడని ఊరుకున్నాడు. ఇంకెన్నడూ బీర్బల్ని ఏడిపించే ప్రయత్నం చేయలేదు. ఈ కథ యొక్క నీతి: తెలివిగల వారిని జయించడం అంత సులభం కాదు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి తెలుగు కథలను మన ఛానల్ ద్వారా వీక్షించడానికి మీరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.